ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులు, ఏఐటీయూసీ జిల్లా నాయకులు మర్రాపు సత్యనారాయణ, వంకినేని మల్లికార్జునుడు పోరాటాల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఏలూరు ఏరియాలో మరియు జిల్లాలో ఏఐటీయూసీని అభివృద్ధి చేయడానికి కార్మిక సంఘాల నాయకులు కృషి చేయాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక కొత్తపేటలో మర్రాపు సత్యనారాయణ 24వ వర్ధంతి, వంకినేని మల్లికార్జునుడు వర్ధంతి కార్యక్రమాన్ని ఏఐటీయూసీ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి ఏఐటీయూసీ ఏలూరు ఏరియా కార్యదర్శి ఏ అప్పలరాజు అధ్యక్షత వహించారు. మర్రాపు సత్యనారాయణ స్మారక స్తూపానికి సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య పూలమాల వేసి నివాళులు అర్పించారు. సత్యనారాయణ చిత్రపటానికి బండి వెంకటేశ్వరరావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య, వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ ఆర్టీసీలో ఎంప్లాయీస్ యూనియన్ అభివృద్ధికి, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి, జిల్లాలో ఏఐటీయూసీ అభివృద్ధికి సత్యనారాయణ, మల్లికార్జునుడు ఎంతో కృషి చేశారని వారు పేర్కొన్నారు. మల్లికార్జునుడు ఏలూరు పట్టణంలో సిపిఐ అభివృద్ధికి పాటుపడ్డారని వారు తెలిపారు. వర్ధంతి కార్యక్రమంలో సిపిఐ ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్, ఎంప్లాయీస్ యూనియన్ మాజీ నాయకులు ఎస్ సంజీవరావు, ఏఐటీయూసీ నాయకులు పి కిషోర్, భజంత్రి శ్రీనివాసరావు, బి నారాయణరావు, పోలా వెంకట భాస్కర్రావు, సిపిఐ ప్రజా సంఘాల నాయకులు ఏ లక్ష్మీ ఇందిర, బుగ్గల ప్రభాకర్, చింతల సూర్యనారాయణ, రెడ్డి నాగేశ్వరరావు, కొత్తల రాము, గేదెల నాగేశ్వరరావు, కనకం జగన్, డి వెంకటేశ్వరరావు, బట్ట మాణిక్యాలరావు, బివిరావు, ఎస్ గిరి, ఎర్ర వెంకటేశ్వర్లు, బళ్ళ కనకదుర్గారావు, సత్యనారాయణ తనయుడు మరాపు జగదీష్, బి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులుగా పనిచేసినటువంటి మర్రాపు సత్యనారాయణ గారు 24వ వర్ధంతి కార్యక్రమాన్ని కొత్తపేటలో మనం జరుపుకుంటున్నాం. అదే సందర్భంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన వంకినేని మల్లికార్జున గారి వర్ధంతి కూడా ఈరోజు వచ్చింది. ఆయన వర్ధంతి కూడా జరుపుకుంటున్నాం. ప్రధానంగా మర్రాపు సత్యనారాయణ గారు ఆర్టీసీ గ్యారేజీలో పనిచేయక ముందు ఆర్టీసీ ప్రైవేటీకరణగా ఉన్నప్పుడు బొగ్గు బస్సులు నడుపుతున్నప్పుడు యూనియన్ ఏర్పాటు చేసి తద్వారా కపార్తి గారి నాయకత్వంలో ఆర్టీసీలో గ్యారేజీలో ఎంప్లాయీగా చేరిన మర్రాపు సత్యనారాయణ గారు డిపో స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అంచెలంచెలుగా ఎదిగి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్తో పాటు ఈ జిల్లాలో ఏఐటీసీ అభివృద్ధికి, ఆర్టీసీ కార్మికులలో ఏఐటీసీని పెంపొందం చేయడానికి తన వంతు కృషి ఆయన చేశారు. ఆయన యొక్క సేవలు మరులేనివి. మల్లికార్జున కూడా అదేవిధంగా పనిచేశారు. ఆర్టీసీలో పనిచేస్తూ ఎంప్లాయీస్ యూనియన్ సమస్యల పరిష్కారంతో పాటు, ఆర్టీసీ యూనియన్ అభివృద్ధితో పాటు, ఆర్టీసీలో ఏఐటీసీ అలాగే కమ్యూనిస్ట్ పార్టీని కూడా నిర్మాణం చేయడానికి ఆయన కృషి చేశారు. తద్వారా ఆయన కమ్యూనిస్ట్ పార్టీ టౌన్ సెక్రటరీ కూడా పనిచేసిన మల్లికార్జున గారు. ఆ విధంగా ఏఐటీసీకి, కమ్యూనిస్ట్ పార్టీకి సేవలు అందించిన మర్రాపుకి, మల్లికార్జునకి మనం నివాళులర్పిస్తూ వారి యొక్క సేవల్ని, వారి యొక్క పోరాటాలని మన స్ఫూర్తిగా తీసుకునే రానున్న కాలంలో ఏలూరు ఏరియాలో అలాగే ఏలూరు జిల్లాలో ఏఐటీసీ కార్మిక సంఘ నిర్మాణానికి ఇతోధికంగా పనిచేయాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ వారి ఎదురుకి మరొకసారి జిల్లా ఏఐటీసీ తరఫున విప్లవ జోహార్లో నివాళులు అర్పిస్తున్నాం. నారాయణ గారి 24వ వర్ధంతి, అదేవిధంగా వంకినేని మల్లికార్జున గారిది వర్ధంతి కార్యక్రమం ఈరోజు జరుపుకుంటూ ఉన్నారు. వారు ఏఐటీయూసీ సంబంధించి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్లో రాష్ట్ర స్థాయిలోనేమో మర్రాపు సత్యనారాయణ గారు పనిచేయడం జరిగింది. అలాగే వంకినేని మల్లికార్జున గారు ఇక్కడ జిల్లా స్థాయిలో పనిచేయడం జరిగింది. ఏఐటీయూసీ నిర్మాణానికి వీరిరువురు కూడా ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ పనిచేశారు. ఏఐటీయూసీని నిర్మించారు. బాగా ఘనంగా ఈ కార్యక్రమాలు కూడా నిర్వహించేవారు. అయితే వీరు స్ఫూర్తితోటి పనిచేయాల్సిన అవసరం ఉంది. మల్లికార్జున గారు అయితే ఏలూరు టౌన్కి సెక్రటరీ చేయడం కానీ పార్టీ నిర్మాణంలో కూడా భాగస్వామ్యం వహించారు. పార్టీ నిర్మాణంలో కూడా పనిచేశారు ఆయన. అయితే వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడు ఉండేటటువంటి రాజకీయ పరిస్థితులకి అనుగుణంగా ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉంది. అందులో ఇది కార్మిక వర్గానికి గడ్డు కాలం దాపురించింది. కార్మిక చట్టాలను హరించేటటువంటి మోడీ ప్రభుత్వం 44 చట్టాలను హరిస్తూ అందులో 29 చట్టాలను కనుమరుగు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి వాళ్ళ సమ్మె చేసే హక్కు, సంఘం పెట్టే హక్కు, అలాగే వాళ్ళకు ఉండేటువంటి ఉద్యోగ భద్రత అన్నీ కూడా హరిస్తూ ఉన్నారు. వీటిలన్నింటిపైన కార్మిక వర్గం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో అలుపెరగని పోరాటాలు చేయడానికి సిద్ధం కావాలని చెప్పి వీరిరువురి ఏదైతే నివాళి అర్పిస్తా ఉన్నామో అటువంటి పోరాటాలకు సిద్ధపడితే అది ఘనమైన నివాళిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. హేమశంకర్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి. ఈరోజు మర్రాపు సత్యనారాయణ
అలానే వంకినేని మల్లికార్జున్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్న ఏఐటిసి ఏలూరు ఏరియా సమితి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ కాలం ఎంతమంది గొప్ప నాయకులకు సంబంధించి వారు మరణించిన వారి ఆశయాలను వారి లక్ష్యాలను సజీవంగా ఉంచుదనడానికే నిజమైన తార్కాణం ప్రతి ఏటా ఇక్కడ నిర్వహించే కామ్రేడ్ మర్రాపు సత్యనారాయణ, కామ్రేడ్ వంకినేని మల్లికార్జున్ గారి వర్ధంతి కార్యక్రమం. వారిరువురు ఏఐటిసిలో కార్మికుల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం కార్మికుల్ని నిరంతరం చైతన్యవంతం చేసి వారి సమస్యల మీద పోరాడుకునేలాగా గొప్పగా మార్గదర్శకులుగా నిలిచిన గొప్ప నేతలు. వారిరువురులో వంకినేని మల్లికార్జున గారు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏలూరు టౌన్ పార్టీ సెక్రటరీగా కూడా పనిచేస్తూ పార్టీలో కూడా సేవలు అందించడం చాలా గొప్ప విషయం. అటువంటి మహానాయకులు అడుగుజాడల్లో పయనిస్తూ భవిష్యత్తు ఉద్యమాలలో వారిని స్ఫూర్తిగా ప్రేరణగా తీసుకొని భవిష్యత్తు ఉద్యమాలను నిర్మాణం చేయాలని, అందులో మరింతగా పనిచేయడానికి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని, అదే మనమంతా ఆయనకి ఇచ్చే ఘనమైన నివాళి అని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. సామాన్యుల్లో అసామాన్యుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇదే ఏరియాలో ఇక్కడే ఆయన జీవితం అంతా గడిచింది. ఇక్కడ 2 తూములు ఉన్నాయి. ఈ తూముల మీద కూర్చొని రాత్రి తెల్లవారులు ఇలాగా రాజకీయ చర్చలు చేస్తూ ఉండేవాళ్ళం, ఆ యూనియన్ చర్చలు చేస్తూ ఉండేవాళ్ళం. ఇక మల్లికార్జున అంటే స్వతంత్ర సమరయోధుల కుటుంబంలో పుట్టాడు ఆయన. వంకినేని సత్యనారాయణ గారని ఆయన స్వతంత్ర సమరయోధుడు, ఆయన కుటుంబంలో పుట్టాడు మల్లికార్జున. ఈయనైతే అతి సామాన్య కుటుంబంలో నుంచి వచ్చాడు మర్రాపు సత్యనారాయణ గారు. ఇక్కడ అల్యూమినియం వర్కర్స్ యూనియన్, ఆ తర్వాత మామూలుగా మెకానిక్గా పనిచేశాడు. తర్వాత ఆర్టీసీలోకి వచ్చాడు. ఆర్టీసీలో మెకానిక్గా చేరి ప్రమోషన్ వస్తే ప్రమోషన్ కూడా వదులుకొని మళ్ళీ యూనియన్ కోసం పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ప్రమోషన్లు కూడా వదులుకొని జీవితాన్ని పార్టీకి అంకితం చేశాడు, యూనియన్కి అంకితం చేశాడు. ఆఖరిలో తీవ్ర అనారోగ్యంతో మరణించారు. ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది, అంత గొప్ప నాయకుడు ఆయన. వీళ్ళ గురించి చెప్పాల్సి వస్తే ముందు 7 ముందు మారేళ్ళ నరసింహారావు ఇక్కడ చైర్మన్ చేశారు. అలాగే మన వర్మ గారు చైర్మన్ చేశారు. కపర్తి చేశారు, శ్రీపతి గారికి చైర్మన్ చేశారు. వాళ్ళ కోవలకు చెందినటువంటి వ్యక్తి ఈయన. దీని గురించి చెప్పాల్సి వస్తే శ్రీపతి చాలా ఆశ్చర్యపోతూ మాట్లాడుతుండేవాడు. మళ్ళీ మన మర్రాపు సత్యనారాయణ గారు ఉన్నారే, ఆయనంత గొప్ప టాక్టికల్ లీడర్ కూడా లేడని చెప్పాలయ్యా. రాష్ట్రం మొత్తం మీద ఎతికినా కూడా నాకు ఆయనంత గొప్ప నాయకుడు కనబడలేదు. కన్ను కొట్టి కాళ్ళు లాగడంలో, మేనేజ్మెంట్ని ఒప్పించి సమస్యలు పరిష్కరించడంలో మర్రాపు సత్యనారాయణ అంత గొప్ప నాయకుడు ఇంకోటి లేడని చెప్పేసి నేను ఘంటాపదంగా చెప్తానని చెప్పాడు శ్రీపతి గారు. ఎందుకంటే ఈయనున్న కాలంలో చాలా పోరాటాలు జరిగాయి. ఇప్పుడు మేము డిపోకి వెళ్ళామనుకో, మీ రోజులు కాదండి, ఆ రోజుల్లో మీరు చేసిన పోరాటాలు వేరండి అని చెప్తుండేవాడు అనమాట. అంత గొప్ప నాయకుడు ఆయన. అలాగే మల్లికార్జున గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళే రోజు దాకా కూడా యూనియన్ కోసం అలా పనిచేస్తూనే ఉన్నాడు. రాష్ట్ర జిల్లాలో ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా వాళ్ళకి రిపోర్టులు రాయడం, ఎంక్వైరీలు కదా వాటి మీద అటెండ్ అవ్వడం, అంత గొప్ప నాయకుడు. ఆ నాయకుల గురించి మనం అంత చెప్పుకోవచ్చు. నిజంగానే మల్లికార్జున ఇక్కడ టౌన్ సెక్రటరీ చేశాడంటే, ఇంతవరకు టౌన్ సెక్రటరీగా చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా రూపాయి ఆదాయం చూపించాలి. ఆయన కాలంలో ఫండ్స్ వసూలు చేసి ₹1,00,000 పైగా నిల్వ చేసి పార్టీకి అప్పచెప్పాడు. అంత గొప్పగా పనిచేశాడు. ఆఖరిగా ఆయన అనారోగ్యంతో అమెరికా వెళ్ళి చనిపోయారు అనుకోండి. ఇటువంటి నాయకులు మనం స్మరించుకొని వారి బాటలో మనం పనిచేసి యూనియన్ని, పార్టీని పటిష్టం చేయాల్సిన